హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. తమిళ సినిమా నేత్రకన్నన్ అనే సినిమా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పబ్లో కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు డ్రగ్స్ తీసుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. అక్కడికి దుర్గా అనే ఏసీబీ అధికారి, ఆవిడే నయనతార అనమాట, వాళ్ళ తమ్ముడు ఆ పబ్లో ఉంటాడనమాట. వాడి తమ్ముడి పేరు ఆదిత్య. సరే, ఆదిత్యాన్ని తీసుకుని వచ్చేసి జీప్ ఎక్కించేస్తుంది దుర్గా. ఏంటక్క, నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఎందుకు తీసుకొచ్చేసావు, నన్ను వెళ్ళని అంటాడు. ఏంటి నువ్వు వెళ్ళేది, ఎంజాయ్ చేయడం అంటే డ్రగ్స్ తీసుకోవడమా? ఎవరైనా పోలీసులు రైట్కి వస్తే నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు అని అంటది దుర్గా. నువ్వెవరు నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందని అనడానికి? అంటే నేను నీ అక్కనరా అంటది. ఏంటి, నువ్వు నేను ఒక రక్తం పంచు పుట్టలేదు కదా అని అంటది. నువ్వు నేను రక్తం పంచు పుట్టకపోయినా మన ఇద్దరం అనాథాశ్రమంలో పెరిగాం. నువ్వు నీ అల్లరంతా నేను 15 సంవత్సరాల నుంచి అలా భరిస్తూనే ఉన్నాను. ఇంకంతకు మించి ఇంకేం కావాలరా మన ఇద్దరి మధ్యలో బంధం అని చెప్పేసి కూర్చోబెట్టేస్తుంది. అది కాదక్క, నన్ను వదిలని చెప్పి ఆ జీప్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు తన దగ్గర ఆ సంకెళ్ళు ఉంటాయి కదా, ఆ సంకెళ్ళు తీసి ఆ డోర్ అంటే తన చేతికి ఆ కారు డోర్కి వేసేసి తాళం వేసేసి కీ అక్కడ పెడుతుంది అనమాట. స్టీరింగ్ ఆ పక్కన పెడుతుంది అనమాట, స్టీరింగ్ పక్కన పెడుతుంది అనమాట. పెట్టి అక్క నన్ను వదులు, నువ్వు నన్ను తీయి, ఏంటి ఇలాగా నన్ను ఏదో నేరస్తుల్లాగాను నాకు సంకెళ్ళు వేసావు, తీయక్కని ఊరిక తాళం తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆగరు ఆదిత్య, ఆగు అని చెప్పి వీళ్ళిద్దరూ ఇలాగా తాళాన్ని తీసుకునే ప్రయత్నంలోని యాక్సిడెంట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే నయనతార డ్రైవింగ్ సీట్లోంచి బయటపడిపోతుంది అనమాట. రోడ్డు మీద పడిపోయి దెబ్బలతో పడిపోద్ది. ఈ లోపితను ఇలా తను పడిపోయాను, ఎందుకంటే సంకెళ్ళు వేసేసింది కదా, అందుకని తను పడలేదనమాట. కారుకి డోర్కి తన చేతికి, ఆదిత్య చేతికి. అప్పుడు అక్క రా అక్క, నన్ను ఏంటక్క ఇలా చేసేసావు, ఇప్పుడు నా తాళాలు తీయక్క, నా ఈ సంఖ్యలను అంటాడు. పాపం అరుస్తూ ఉంటాడు. అయినా కానీ తను రాలేని పరిస్థితి. తను తీసుకోవడానికి ట్రై చేసి ఆ తాళం తీసుకోవడానికి వంగి అలా ట్రై చేసినప్పటికీ ఆ జీపు లోయలో పడిపోద్ది. తను చనిపోతాడు. ఈ లోపేమో దుర్గని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ లోపు జాయిన్ చేస్తే ఇక్కడ డాక్టర్ గారు అంటారు, తనకి కళ్ళిపోని అంటే ఒక అనాథాశ్రమంలో ఒక ఆయ ఉంటుంది, వీళ్ళని పెంచే ఒక మేడం అనమాట, తన అమ్మ అంటారనమాట. వచ్చి ఎలాగుంది డాక్టర్ అంటే, తన చూపు పోయిందండి, తన చూపు కోల్పోయింది, అందుకని ఎవరైనా డోనర్స్ ఉంటే తర్వాత మనం తనకి చూపు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాడు డాక్టర్. సరే అండి, నాకు అక్కడ ఒక డోనర్స్ దొరికారని ఒక డేట్ ఇస్తారు, అప్పుడు రండి నేను ఆపరేషన్ చేసేస్తాను అంటారు. సరే, మా ఆపరేషన్ చేయించుకోవడానికి అక్కడికి వస్తుంది. సారీ అమ్మా, డోనర్స్ వెళ్ళిపోయారమ్మా, అందుకని నేను డోనర్స్ వచ్చాక మీకు కాల్ చేస్తానని చెప్పి నెంబర్ తీసుకుంటే అప్పుడు ఇంటికి వచ్చేస్తుంది నయనతార అంటే దుర్గా. అప్పుడు తను ఏం చేస్తుందంటే ఇంకా అలాగ ఒక స్టిక్ పట్టుకుని నడుస్తూ ఉంటుంది. మామూలుగా ఒక కుక్క పిల్లని అనమాట, ఒక కుక్కనంటే ఒక పెట్ డాగ్ని తనకి సెక్యూరిటీ కింద పెట్టుకుంటుంది అనమాట. దాన్ని పట్టుకొని ఒక స్టిక్ తనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకుని తర్వాత మడిచేస్తుంది అనమాట, ఫోల్డ్ చేసేసుకుంటుంది. ఈ లోపు అలా వస్తూ ఉంటే తను ఏం చేస్తుందంటే ఏసీబీ ఆఫీస్కి వెళ్తుంది. సార్, నాకు ఉద్యోగం లేక నేను ఇంటి దగ్గర నాకేమీ టైం పాస్ అవ్వట్లేదు సార్, అందుకని నా ఉద్యోగం నాకు తిరిగి ఇవ్వండి సార్ అని అడుగుతుంది ఏసీబీ తినకన్నా పెద్ద ఆఫీసర్ని. అడిగితే లేదమ్మా, నువ్వు మన పోలీస్ కార్ పట్టుకెళ్ళి, మన పోలీస్ జీప్ పట్టుకెళ్ళి మీ తమ్ముడు గురించి తీసుకొచ్చిన మూలంచే నువ్వు సస్పెండ్ అయ్యావు, మీ తమ్ముడు చనిపోయాడు కూడా, అందుకని నీకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు, అయినా నువ్వు బ్లైండ్ కదా, నువ్వు అంటే పోనీ ఏదైనా డెస్క్ వర్క్ అలాంటివి ఏదైనా చెప్పండి, ఏదైనా కంప్యూటర్ వర్క్ లేకపోతే ఏదైనా వర్క్, ఏదైనా నేను చేయగలిగిన వర్క్ అలర్ట్ చేయండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా అలా నా చేతుల్లో ఏమీ లేదమ్మా, నేను చేయలేను అని అంటుంది. సరే, ఇంకా అలాగే వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే కుక్క పిల్లని కూడా తీసుకెళ్తుంది అనమాట. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. తన పేరు కన్నా అని పెట్టుకుంటుంది అనమాట. కన్నాని పెట్టుకుంటుంది. ఈ లోపు వెళ్ళినప్పటికీ అక్కడ వెళ్తూ ఉంటుంది. సరే, ఆ ఆశ్రమానికి వెళ్తుంది, అనాథాశ్రమానికి వెళ్తుంది. వెళ్ళి ఏంటి దుర్గా ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే బాగానే ఉన్నానండి, బాగున్నానమ్మా అంటుంది. ఆ రోజు నువ్వు ఆదిత్య గురించి వెళ్ళి ఆదిత్యాన్ని తీసుకుని రాకుండా ఉంటే ఈ ప్రమాదం జరగకపోయినా, నువ్వు అనవసరంగా అక్కడ పబ్లోంచి తీసుకొచ్చిన వాళ్ళ నుంచి ఆదిత్య పోయాడు, నీ కళ్ళు పోని అంటే, ఏంటండి నేనే ఆదిత్యాన్ని చంపేశానంటారా అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తూ ఉంటే కోపంగా వచ్చేస్తుంటుంది. ఈలోపు ఒక ఇంట్లో ఒక ఆవిడ అన్నం వండుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ కూతురు సోఫియా అన్నమాట, అమ్మాయి పేరు. అమ్మ ఏం కూర వండుతున్నావు అమ్మ నువ్వు అని అంటది. నేనా,
మటన్ కర్రీ వండుతున్నానంటది. అబ్బబ్బా! ఎంత గుమగుమల వాసన వచ్చేస్తున్నాయమ్మా అని అంటే, ఉండు అయితే గమ్మున పెట్టేస్తానని వండుతుంది. ఈలోపు అమ్మ నేను సినిమాకి వెళ్తున్నానమ్మా, అందుకని సినిమా వెళ్ళి వచ్చిన తర్వాత తింటానమ్మా అంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సోఫియా అనమాట. అని అంటే, అలా కాదమ్మా తినేసి వెళ్ళంటే ఇంక టైం అయిపోతుందమ్మా అని చెప్పి గబగబా బాయ్ అమ్మ అని చెప్పి గబగబా డోర్ తీసుకుని బయటకు వస్తుంది సోఫియా. వచ్చినప్పటికీ అక్కడ ఒక అతను ఉంటాడు. అతను ఏం చేస్తాడు, తన్ని దగ్గరికి వస్తాడు. ఏంటి నువ్వు వచ్చావు అని అంటుంది. అని అడిగితే నేనా వచ్చాను అని చెప్తాడు. అదేంటి ఎందుకు వచ్చావు, మా ఇంటికి వచ్చేసేవేంటి, నా ఇంటి అడ్రస్ నీకు ఎలా తెలుసు అంటది. ఎందుకు తెలీదు, తెలుసుకోవాలంటే ఎలాగైనా తెలుసుకోవచ్చు అని చెప్పి వీడియో చూపిస్తాడు ఆ సోఫియాకి. ఏంటి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు రాలేదనుకో ఈ వీడియో మొత్తం నెట్లో పెట్టేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకేం మాట్లాడకుండా తన కారు ఎక్కేస్తుంది. తన కారు ఎక్కేస్తే ఆ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే టెన్షన్ పడిపోతుంటుంది. అతను చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు కరెక్ట్ ప్లేస్కే వస్తున్నావు, నువ్వేం టెన్షన్ పడకు, ముందు మంచినీళ్ళు తాగని ఒక వాటర్ బాటిల్ ఇస్తాడు, వాటర్ ఇస్తాడు. ఆ వాటర్ తాగేసి పడిపోతుంది అనమాట. అంటే ఆ వాటర్లోని మత్తు మందు కలిపేసి ఇస్తాడనమాట. ఆ వాటర్ తాగగానే పడిపోతాడు. దాన్ని ఒక చోటకి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసేస్తాడు. అందులో ఇంకొక అమ్మాయిని ఏం చేస్తాడంటే మొత్తం అనమాట ఇంకా కట్టేస్తాడనమాట. ఒక ఇనప గొలుసులతోటి కట్టేసి తన్ని నోరు గుడ్డతోటి కట్టేసి తను ఊరికి కొడతాడనమాట. చాలా శాడిజం చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి అనమాట. చేస్తూ ఉంటే తను ఏం చేశాడంటే అనమాట అలా కొట్టేసి జుత్తిచ్చుకొని లాగేసి చాలా ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. తన కోపం తగ్గే వరకు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడు, ఫిజికల్ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఈలోపు అలా జరుగుతూ ఉంటుంది. ఈలోపు కోపమించేసి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఎవరు దుర్గా ఆశ్రమం నుంచి వచ్చేస్తూ ఉంటే ఈలోపు మళ్ళీ ఆ వ్యక్తి ముందు ఒక అమ్మాయిని సోఫియాని కిడ్నాప్ చేశాడు కదా, ఆ వ్యక్తి మళ్ళీ వస్తూ ఉంటాడనమాట. వస్తూ ఉంటే ఈలోపు వర్షం వచ్చేస్తుంటుంది, ఏ బస్సులు ఉండవు, వెళ్ళిపోతే ఒక క్యాబ్ బుక్ చేస్తుంది అనమాట దుర్గా. ఆ క్యాబ్ ఫోన్ చేస్తుంది. ఎంతసేపు అయ్యా నీ క్యాబ్ బుక్ చేశాను కదా ఇంకా రాలేదంటే, ఇక్కడ నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను మేడం, నాకు రావడం లేట్ అవుతుంది, ఒక అరగంటలో వస్తాను, ఉండండి వెయిట్ చేయండి అంటే. ఈలోపు వర్షం వస్తుంది. ఆ బస్ స్టాండ్లో అందరూ వెళ్ళిపోతారు, తిన్న ఒక్కతే ఉంటుంది. ఈలోపు ఇంతకుముందు సోఫియాని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఉంటాడు కదా, వాడు వచ్చి తిన్న చూస్తాడు. అబ్బా చాలా అందంగా ఉంది, దీన్ని చూడాలైతే దీన్ని కూడా అనుకుని వచ్చి ఆగుతాడు. కార్ సౌండ్ వచ్చినప్పటికి తనకు బ్లైండ్ కదా, కళ్ళు కనపడవు కదా. కార్ సౌండ్ వచ్చినప్పటికి ఏంటి నువ్వు ట్యాక్సీవేనా, నేను ఇప్పుడు క్యాబ్ బుక్ చేశాను కదా ఆ ట్యాక్సీవే కదా, ఎందుకయ్యా నేను ఎంతసేపు అయింది ఇప్పుడు లేట్గా, నువ్వు లేట్ అయింది ఏంటి ఎంత లేట్ అని అంటూ ఉంటుంది. అంటే ఓహో క్యాబ్ బుక్ చేసుకుందనమాట. సరే అయితే మనం అలాగే మాట్లాడాం. అవునమ్మా అక్కడ నాకు లేట్ అయిపోయింది ప్యాసింజర్స్ని దించడం కోసం, రమ్మ ఇప్పుడు ఎక్కి వర్షం వచ్చేస్తుంది కదా అని చెప్తాడనమాట. అని చెప్తే పాపం ఎక్కేస్తుంది, మామూలు క్యాబ్ డ్రైవర్ అనుకుని ఎక్కేస్తే ఎక్కిన దగ్గర నుంచి ఆ మిర్రర్ ఉంటుంది కదా కార్లో, ఆ మిర్రర్లోంచి తను చూస్తూ ఉండి అబ్బా ఈసారి నాకు మంచిగా చిక్కింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు, మీరు ఎందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు, ఇక ముందు ఇది తుడుచుకోండి, వర్షంలో తడిచిపోయారని ఒక కర్చీఫ్ ఇస్తాడు. వద్దు సార్ వద్దండి అని అంటది. అని అడిగితే సరే అయితే మీరు ఈ వాటర్ తాగండి, కంగారు పడిపోతున్నారు కదా, వాటర్ తాగమంటుంది. ఆ వాటర్ తీసుకుని తాగుదామని ట్రై చేస్తున్నట్టు ఆ వాటర్ స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ చూసి నాకు వద్దండి, నాకు వద్దు, నువ్వు తాగమంటున్నాను కదంటే, నేను తాగనంటే తాగు అని చెప్పి వెనక్కి తిరిగి గట్టిగా ఇది చేసినప్పటికీ ఒకడు కారులో యాక్సిడెంట్ చేసేస్తాడు ఈ వ్యక్తి, సోఫియాని కిడ్నాప్ చేస్తే అప్పుడు గబగబా దిగిపోయి అది చచ్చిపోయాడు అనమాట. స్పాట్ డెడ్, యాక్సిడెంట్ అది తీసుకొచ్చేసి డిక్కీలో పెట్టేస్తాడనమాట. అనుమానం వచ్చేస్తుంది అనమాట. తిని ఏసీబీలో కదా, తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఏసీబీ అంటే తనకు కూడా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఏంటి ఎవరినో గుద్దేశాడని డిక్కీలో వేసేసాడని అర్థమైపోయి గమ్ముని కారులోంచి దిగిపోతూ ఉంటుంది. దిగిపోతే ఈ లోపు అంటుంది అనమాట, ఏంటి నీకు చెప్పాను కదా కారులో కూర్చోమని, ఎందుకు దిగావు నువ్వు, అబ్బాయి ఏమీ లేదు కుక్క అడ్డం వచ్చింది అందుకని కుక్కను గుద్దేశాను, అంత కుక్క బాగానే ఉంది వెళ్ళిపోయింది, నువ్వు ఎక్కుంటుంది. నేను ఎక్కను నేను రాను, నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు ఇలా తోసేస్తాడు గట్టిగా, ఇలా తోసేస్తే కింద పడిపోతే సెల్ ఉంటుంది. పోలీస్ అని 100కి నొక్కేసి పోలీస్ అంటుంది. అప్పుడు ఏంటి నువ్వు పోలీస్కే ఫోన్ చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి అంటుంది.
పోలీస్ పోలీస్ అని హడావిడి చేస్తుంటే ఈలో పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తుందని చెప్పేసి ఏం చేస్తాడంటే వాడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు, పారిపోతాడు. అప్పుడు ఈ దుర్గ పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుంటుంది అనమాట. తన కంప్లైంట్ తీసుకోండి సార్, ఇలాగా ఒక అతను యాక్సిడెంట్ చేశాడు అని దుర్గా చెప్తూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్కి. అతను నువ్వా యాక్సిడెంట్ చూసావా, నీకు కళ్ళు లేవు, నువ్వు ఎవరో యాక్సిడెంట్ చూస్తే ఎలా చేసావు, ఇంకేం పని పట్టలేదని చిరాకు పడతాడు. అలా కాదు సార్, అలా కాదండి, నేను చూశాను అని అన్నా కూడా నీకు కంటి చూపు లేదు కదమ్మా, నువ్వేం చూసావు అంటే లేదండి నేను విన్నాను, నేను అవి అని చెప్తుంది. అయినా కూడా పట్టించుకోకుండా ఏవయ్యా మణికంఠ చూడు, అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడనమాట. అతను కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ అనమాట. సిఐతో చెప్పుద్ది ఈవిడ, నీకేం పని పట్టలేదని సీరియస్ అయిపోతాడు. ఎస్ఐ మణికంఠారా, ఈవిడ దగ్గర స్టేట్మెంట్ తీసుకో, ఏదో చెప్తుంది అని చెప్తే సరే నేను అప్పుడు రామ్మా అని చెప్పి కూర్చోబెట్టి అడుగుతాడు అనమాట. అడుగుతూ ఉంటాడు. ఈలోపు పక్కన ఒక తల్లి అంటే సోఫియా తల్లి వస్తుంది అనమాట కంప్లైంట్ ఇవ్వడానికి. సార్ మా అమ్మాయి రాత్రి సినిమాకని వెళ్ళింది, మళ్ళీ రాలేదు, నేనేమో ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్, మా పిల్లని కొంచెం ట్రేస్ చేయండి అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఏంటయ్యా మొన్నేమో 4 అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు, ఇప్పుడు ఈ అమ్మాయి కిడ్నాప్ అయింది, ఎవరో కిడ్నాపర్ ప్లాన్ ప్రకారమే చేస్తున్నాడు అయ్యో అని చెప్పేసి ఒక సిఐని అంటూ ఉంటాడనమాట. తన పైన అధికారి ఎస్పీ వచ్చి, నువ్వు చెయ్యకపోతే ఇంక మన ఉద్యోగాలు ఊడిపోతాయి, ఎందుకు ఇలా రోజుకొక కిడ్నాప్ జరుగుతుంది, దీని మీద సీరియస్గా తీసుకోవాలి అని చెప్పేసి ఎస్పీ ఒక సిఐతో చెప్తూ ఉంటాడు. ఈ లోపేమో కానిస్టేబుల్ స్టేట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. సోఫియా తల్లి కూడా కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే స్ట్రైక్ అవుతుంది మణికంఠ ఎస్ఐ. అయితే ఈ ఆడపిల్లలు మిస్ అవ్వడానికి మొత్తానికి ఈ అమ్మాయిని కారులో తీసుకెళ్ళడానికి యాక్సిడెంట్ చేసినోడు ఇదంతా ఒకే వ్యక్తి అనమాట. అయితే దీనికి లింక్ ఉంటుంది, దీన్ని చాలా ఇన్వెస్టిగేట్ చేయాలని గబగబా వెళ్ళి సార్ సిఐతో చెప్తాడనమాట. సార్ ఇది నాకు ఇప్పుడు క్లూ దొరికింది సార్, ఇంతకుముందు ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తున్నాడు కదా ఆ వ్యక్తికి ఇప్పుడు ఈ దుర్గా అనే వ్యక్తిని కారులో ఎక్కించుకున్నాడు కదా ఒక యాక్సిడెంట్ చేసి, దానికి దీనికి ఏదో లింక్ ఉంది, ఆ వ్యక్తితోటి ఈ దుర్గని కిడ్నాప్ చేయాలని ప్రయత్నించినోడికి మొత్తానికి ఒక లింక్ ఉంది సార్, దీన్ని అలాగైతే మనకి తెలుస్తుంది. ఎలా నువ్వు అసలు ఈ కేసు నువ్వు టేకప్ చేయకు, మేము చూసుకుంటున్నాం కదా, ఆ అమ్మాయి కళ్ళు లేని అమ్మాయి ఏదో చెప్పేసిందంట, నువ్వేదో చెప్తున్నావు, ముందు నువ్వు నీ పని నువ్వు చూసుకో, ఆ అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కోప్పడిపోతాడు. సరే వచ్చేస్తుంది. దుర్గ గారు మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలండి, నేను చెప్తుంటే మా హై అఫీషియల్స్ నా మాట అయినట్లేదు, కానీ మీకు ఆ అమ్మాయిలు ఎంతోమంది కిడ్నాప్ అయిపోయిన అమ్మాయిలు ఏదో మొత్తానికి లింక్ ఉందండి, అందుకని దీన్ని మీరు నాకు సహకరించాలండి అని అంటుంది. తప్పకుండా సహకరిస్తానండి అని అంటుంది. సరే అయితే ఏంటండి అంటే నేను ట్యాక్సీని బుక్ చేశాను, ఆ ట్యాక్సీ వాడేమో వచ్చాడు నన్ను తీసుకెళ్ళాడు, ఒక అబ్బాయి గుద్దేసిందని చెప్తూ ఉంటాడండి. అది ట్యాక్సీయా లేకపోతే కార్ అని అడుగుతాడండి. లేదు ట్యాక్సీయే అని చెప్తుంది ఈ అమ్మాయి. ఈలోపు సరే అయితేని మళ్ళీ రేపు కలుద్దామండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు మణికంఠ కొంతమంది అప్పుడు చెప్పుద్ది అనమాట దుర్గ, యాక్సిడెంట్ అయినప్పుడు అద్దాలు అయ్యి పగిలిపోయినాయి అండి, కారు అద్దాలు పగిలిపోయినాయి అని చెప్తుంది. సరే అని చెప్పి అక్కడ మెకానికల్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఏదైనా కారు అద్దం పగిలిపోయే కారు ఏమైనా రిపేర్కి వచ్చిందా అని అందరిని అడుగుతాడు. అబ్బిబ్బే మాకేమీ రాలేదండి అని చెప్తాడు. అక్కడ కొంతమంది కుర్రోళ్ళు ఉంటారు, ఆ కుర్రోళ్ళని ఏవయ్య ఇక్కడ ఎక్కడైనా పగిలిపోయిన కారు వెళ్ళటం చూసారా అని అడిగితే అబ్బిబ్బే మేమేమీ చూడలేదు, ఒకవేళ మీరు కానీ చూస్తే కనుక నేను 2,000 ఇస్తాను, మీరు చూస్తే కనుక మీరు ఎవరైతే చూసారో ఆ విషయం నాకు చెప్తే నేను 2,000 మీకు ఇస్తాను అని చెప్పేసి ఇదిగో నా నెంబర్ అని చెప్పి అక్కడ కుర్రోళ్ళకి ఆ ఎస్ఐ మణికంఠ నెంబర్ ఇచ్చేసి తను వెళ్ళిపోతాడు పోలీస్ స్టేషన్కి. ఈలోపు అక్కడికి ఒక డెలివరీ బాయ్ వస్తాడు. ఏంటన్నా అని అడుగుతుంది. ఏంటన్నా అంటే అబ్బాయి ఏమీ లేదురా, ఒక పోలీస్ ఆయన వచ్చాడు, మొన్న ఏదో యాక్సిడెంట్ అయిందంట, యాక్సిడెంట్లో కారు అద్దాలు పగిలిపోయినాయి అంట, అవి చెప్తే 2,000 ఇస్తానని అన్నారు అని చెప్తే అలాగా అయితే నేను వెళ్తాను, నేను చూశాను అని ఏదంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మణికంఠని కలవడానికి. ఈ లోపేమో అక్కడికి వచ్చి ఇంకొక కానిస్టేబుల్ ఉంటాడు. సార్ ఎస్ఐ గారు మణికంఠ గారు ఉన్నారంటే, మణికంఠ ఫోన్ చేశాను వస్తాడంటే, ఎప్పుడు వస్తారు సార్ అంటే, ఏమో నాకేం తెలుస్తుంది, వస్తాడు రాత్రి అవ్వచ్చు పొద్దున అని కొంచెం టూ మచ్గా మాట్లాడతారు పోలీసులు. ఈలోపు అయ్యో నేను ఇంకో డెలివరీ చేసుకున్నా నాకు డబ్బులు వస్తాయి అంటే జొమాటో స్విగ్గీ అలాంటి డెలివరీ బాయ్ అనమాట అండి తన పాపం. సరే వస్తాయి కదా అని అంటాడు. సరే ఈలోపు మణికంఠ దుర్గని తీసుకుని వస్తాడు. ఏమంటే అబ్బాయి చూశాడంట అని చెప్పి వచ్చి ఏమయ్యా ఏంటంటే, అవునండి కారు అండి ఈ అమ్మాయి అంటుంది, ట్యాక్సీ అని దుర్గ అంటుంది. ట్యాక్సీ కాదండి, బ్లాక్ కలర్ కారు, ఒక అబ్బాయిని గుద్దేశాడు అతను, నేను చూశాను, ఆ కారు పగిలిపోయింది అని చెప్తాడు పాపం తను. చెప్తే ఏంటయ్యా
ఆ అమ్మాయి ట్యాక్సీ అని చెప్తుంటే నువ్వు కారు అని చెప్తావు, వెళ్ళు నువ్వు డబ్బుల కోసం దొంగ సాక్ష్యం చెప్పడానికి నువ్వు వచ్చావా, వెళ్ళని తను చెప్పినా కూడా వినిపించుకోకుండా పంపించేస్తాడనమాట. తన పేరు వచ్చి కృష్ణ అనమాట. సరే అయితే ఈలోపు ఏమండి మీరు ఏంటో కోప్పడిపోయారు, కానీ ఒకవేళ ఏమో కారు అయి ఉండొచ్చు, ట్యాక్సీ కాకపోయి ఉండొచ్చు నాకు, ఎందుకంటే నేను ట్యాక్సీకి బుక్ చేశాను కాబట్టి ట్యాక్సీ వచ్చిందని నేను అనుకున్నాను అని చెప్తే, సరే అయితే తనకి ఏదో సంబంధం ఉందని మళ్ళీ ఈ లోపేమో బయట నుంచి ఈ కృష్ణ అన్నవాడు వచ్చేస్తాడు. ఈ లోపేమో ఈ దుర్గాను మణికంఠ ఎస్ఐ బయటకు వస్తూ ఉంటారు. అయితే అప్పటి నుండి కూడా తిన్ని ఫాలో చేస్తూ ఉంటాడు దుర్గని. ఆ వ్యక్తి ఆ కిడ్నాప్ చేస్తాడు కదండి ఇంతకుముందు, ఎవరు సోఫియా అలా నలుగురు అమ్మాయిని ఆ కిడ్నాప్ చేసినట్టు తను ఫాలో అవుతున్నాడు, ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అన్ని, అంటే దాన్ని కూడా తీసుకుని వెళ్ళి కిడ్నాప్ చేసేయాలని ఉద్దేశంతో. సరే వెళ్తూ ఉంటుంటే ఈ లోపల నుంచి డెలివరీ బాయ్ కృష్ణ రావడం చూస్తే అప్పుడు తను గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకంటే తను కారులో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ చేశాడు కదా, అప్పుడు డెలివరీ బాయ్ కింద పడిపోతాడు. ఏరా పిచ్చి నా కొడుకు కళ్ళు కనపట్టలేదా అని చెప్పి కేకలేసి వెళ్ళిపోతాడనమాట. ఆ డెలివరీ బాయ్ అనమాట ఇతను గుర్తుపెట్టేస్తాడు. ఓహో ఇతను ఏదో మొత్తం నా వెనకాల ఏదో జరుగుతుంది, వీడి పని పట్టాలని చెప్పి ఆ కుర్రోడిని ఫాలో అవుతూ వెళ్తే ఈలోపు మళ్ళీ ఆడిని ఫాలో చేసి ఆయన కొట్టేసి పెద్ద బండరాయి ఉంటుంది, బండరాయి ఇచ్చి కొట్టేద్దాం అన్నప్పటికీ ఈలోపు ఏంటో ఈ చెత్త అంతా నేనే పడేయాలి అనుకుంటూ ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ చూసాడు వెళ్ళిపోతాడు. ఈలోపు ఇలా పడిపోయి ఉంటే ఏమండి ఒక అబ్బాయి పడిపోయాడు అని అంటే అక్కడ అందరూ వచ్చేస్తే ఈలోపు ఫోన్ ఎంత చేసినా లిఫ్ట్ చేయడం అనమాట కృష్ణ అన్నవాడు. అప్పుడు గబగబా మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అంటే మణికంఠను దేవిని, అంటే ఎస్ఐ మణికంఠను దేవిని, దేవి కాదు దుర్గా అనమాట వస్తారు. వచ్చి వీళ్ళిద్దరు వచ్చి అయ్యో ఏంటి ఏమైందంటే అర్జెంటుగా తన అంబులెన్స్ని పిలిచాను, తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను వెనకాల వస్తానని తనకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. పాపం తనకు హాస్పిటల్లో ఉన్నప్పుడు దుర్గా వాళ్ళ తమ్ముడు గుర్తొస్తాడనమాట. ఆదిత్య చనిపోయాడు కదా, వాడిని చూసినప్పుడు తన తమ్ముడు గుర్తుకొస్తాడనమాట. అప్పుడు వచ్చి తన రాత్రంతా అక్కడే ఉంటుంది. ఏంటమ్మా నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేనేమో ఆ రోజు కార్ అని చెప్తే నువ్వు ట్యాక్సీ అన్నావు, ఇప్పుడేమో ఆడేమో నన్ను చంపడానికి వచ్చాడు, నువ్వు ఉంటే నాకు రిస్క్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది కాదు తమ్ముడు అని పాపం వెనకాల పరిగెడు, అయినా కూడా పట్టించుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు దుర్గా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈలోపు మళ్ళీ ఫాలో అవుతాడు. ఎవరిని? దుర్గని ఫాలో అవుతూ ఉంటుంటే ఈలోపు చూస్తాడనమాట. చూసి అప్పుడు ట్రైన్ ఎక్కేస్తుంది అనమాట. అప్పుడు వాడు కూడా ట్రైన్ ఎక్కేస్తే అప్పుడు అక్క ఇంకో నిన్ను ఆ రోజు యాక్సిడెంట్ చేశాడు కదా ఆడు నీ ట్రైన్లోనే వస్తున్నాడు అక్క, నువ్వు ఒకసారి అక్క నీకు ప్రమాదం పొంచి ఉందా వాడితోటి, నువ్వు వాట్సాప్ కాల్ చేస్తున్నాను నీకు, అందుకని చెప్పి నీకు వీడియో కాల్ చేస్తాను, వీడియో ఆన్ చేయక్క, అక్కడ నేను అక్క నీ వెనకాల ఉన్నాడు జాగ్రత్త అంటే పాపం పరిగెట్టుకుంటూ వెళ్తుంది. నీ లోపు ఇంకొకడు ఉన్నాడు అక్క, ఆడి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అంటే వెళ్ళినప్పటికీ ఈ లోపు కుక్క అడ్డం వచ్చి పడిపోతుంది. కుక్క ఉంటుంది పాపం కూడా ఎక్కడికి వెళ్ళినా కుక్క వస్తూ ఉంటుంది. ఈ లోపు పడిపోతే ఈ లోపు తీసుకుని వెళ్ళిపోతే ఈ లోపు ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఈ లోపేమో దీన్ని తీసుకెళ్ళిపోతుంటాడు. అక్క అని ఎంతో చెప్తాడు. అయ్య బాబు ఏదో చేసేస్తున్నాడని పాపం తను ఫాలో అవుతాడనమాట తన్ని, ఎవరిని? ఈ అమ్మాయిని ఆ ఫోను మాట్లాడుతూ దుర్గని ఫాలో అవుతుంటాడు. ఈలోపు అక్కడ షాపింగ్ మాల్ ఉంది అక్క, షాపింగ్ మాల్లోకి వెళ్ళిపోక్క, అక్కడ బోల్డ్ మంది జనాలు ఉన్నారు, ఆ జనాల్లో వాడిని నేను ఏమీ చేయలేడు అంటే పాపం షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కేస్తాడు. ఆ లిఫ్ట్లోకి ఈడొచ్చేస్తాడు. వచ్చేసి ఏంటి నువ్వు నన్ను తప్పించుకోవాలని చూస్తున్నావా, నేనే మర్డర్ చేశాను, ఆ అమ్మాయిలను అందరినీ ఇంతకుముందు బోల్డ్ మంది అమ్మాయిలు కిడ్నాప్ చేసింది నేనే, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి అని దాని మీదకి వస్తుంటే ఆ లిఫ్ట్లోనే ఇద్దరు కూడా కింద మీద పడుతుంటారు. ఈలోపు వాడు ఇంజెక్షన్ చేసేస్తాడు. ఎవరికి? తినకి, దుర్గకి ఇంజెక్షన్ చేసేస్తే అప్పుడు ఇలా తోసినాడు పడిపోతుంది. ఈలోపు లిఫ్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. లిఫ్ట్ ఓపెన్ అయినప్పటికీ కుక్క ఇలా లాగేసి బయటికి లాక్కొచ్చేసి వాడిని కరిచేస్తూ ఉంటుంది అనమాట. కరిచేస్తూ ఉంటే తనేమో మొత్తం వచ్చేసి లిఫ్ట్లో పడిపోతే ఈ లోపు ఏం చేస్తుందంటే తన దగ్గరున్న, అంటే తను కత్తులు కూడా పట్టుకుని తిరుగుతాడు, చాకులు అది తీసి కుక్కని చంపేస్తాడు, వాడు పారిపోతాడు. ఈలోపు తనకు డెలివరీ బాయ్ కృష్ణ వచ్చి గబగబా చూసి తన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఏంటంటే నిన్ను నా కన్న ఏది, నా కుక్క పిల్ల కన్నా కదా ఏదంటే నిన్ను ఆ కన్నా వల్లే నువ్వు బతికేవు, అది నిన్ను బతికించింది, నువ్వు ఇంకేం బాధపడకు, తను చచ్చిపోయిందని అంటే ఏడుస్తుంది అనమాట. ఈరోజు నా ప్రాణాన్ని నిలబెట్టింది నా పెంపుడు జంతువైనా కానీ దానికి ఎంత విశ్వాసం అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు అక్క చాలా జాగ్రత్తగా ఉండాలక్క, ఎందుకంటే వాడు నిన్ను ఇంక వదలడు, నీ మీద పగ పెట్టేశాడు అక్క అని చెప్పేసి అని అంటాడు.
సరే ఈలోపు మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చి ఇప్పుడు ఎలాగైనా సరే ఈ కేసు మనం ట్రేస్ చేయాలి, చెయ్యకపోతే కుదరదు. ఆ అమ్మాయిల పాపం ఏమైపోతున్నారో వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలి. ఆ అమ్మాయిల లైఫ్ స్పాయిల్ అయిపోతే ఇప్పుడు మన ముగ్గురం కూడా ఒకటయ్యి మనం వాళ్ళని ఎలాగోలా రక్షించాలని చెప్పి ఆ డెలివరీ బాయ్ కృష్ణ, ఈ పోలీసు ఎస్ఐ మణికంఠ, ఈ దుర్గ అనమాట. ఈ ముగ్గురు వెళ్తే సరే అయితే ముందు సోఫియా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్దామని చెప్పి సోఫియా మదర్ దగ్గరికి వెళ్తే, అమ్మ మీ అమ్మాయి మంచిదే, మీ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే నాకు అన్నీ చెప్తుంది బాబు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్తుంది. చెప్తే మరి ఎలాగ తన క్లోజ్ ఫ్రెండ్ అంటే రేణు ఉందంటే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అమ్మాయి ఎలాగంటే ఆ రాత్రి సినిమాకి వస్తానని సార్, నేను వచ్చినప్పుడు లేట్ అవుతుంది, నువ్వు థియేటర్కి వచ్చి నేను థియేటర్కి వచ్చేస్తానందండి. థియేటర్కి రాలేదు, మేము సినిమా చూసి వచ్చేసాం, అంతా మరుసటి రోజు న్యూస్లో కిడ్నాప్ అయిందని వచ్చిందని చెప్పింది. అమ్మ నీకేవో తన పర్సనల్ విషయాలు కూడా నువ్వు ఫ్రెండో కదా, నీకు చెప్పే ఉంటుంది, చెప్పమ్మ. ఒక ఆడపిల్ల జీవితం అమ్మ, ఒక తల్లి చాలా ఆరాటం పడుతుంది కదమ్మా తన కూతురు గురించి అంటే, లేదు లేదు ఎవరికి తెలిస్తే మా అమ్మని మా నాన్నని చంపేస్తాను, నేను నీ పేరు బయటికి రాను చెప్పమ్మంటే, తనకు ఆల్రెడీ సోఫియాకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన్ని ప్రెగ్నెంట్ చేసి వాడు అబ్రాడ్ వెళ్ళిపోయాడు. ఆ ప్రెగ్నెంట్ తీసుకోవడానికని మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తను అబార్షన్ చేయించాడు అని చెప్తే అయితే మరి ఆ డాక్టర్ పేరు చెప్పగలమంటే, కాదని మా డాక్టర్ పేరు ఎవరు, ఆ డాక్టర్ని కూడా నేను చూడలేదు, ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళాము, ఇలాంటివి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయరంటే ఆ ఏజెంట్కి కొంత డబ్బు ఇచ్చి మేము వెళ్ళాము, అదొక్కటే తెలుసు అని చెప్తుంది. అయితే ఇదేదో మొత్తానికి ఆ డాక్టర్ చేశాడని ఒక రకమైనటువంటి అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుంది అంటే, కారు ఎక్కేటప్పుడు తన దగ్గర స్ప్రే వాసన వస్తుంది అనమాట కారులో. అంటే ఏసీ కార్ కదండి, ఏ ఉన్నా కొంచెం వాసన. ఏంటి సార్ మీరు ఇంతకు ముందే నువ్వు డాక్టర్ని తీసుకెళ్ళావా అని అడిగితే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు డాక్టర్ అని అంటాడు వాడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కిడ్నాప్ చేసినాడు, అమ్మాయిని కిడ్నాప్ చేసినాడు. అయితే అది కాదు సార్, అంటే ఆడపిల్లలు పర్ఫ్యూమ్ వేసుకుంటారు, వాళ్ళకి ఆ పర్ఫ్యూమ్ తోటికి స్మెల్ కవర్ అయిపోద్ది, కానీ మగాళ్ళకి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడి నుంచి వస్తే ఆ వాసన అలాగే ఉండిపోతుంది వాళ్ళతో పాటు అని అంటుంది అనమాట. అది గుర్తుకొచ్చి ఇది డాక్టర్ పైన అవుతుంది, ఎవరో డాక్టరే చేస్తున్నాడు ఇదంతా అని చెప్పి ఆ దుర్గ మణికంఠతో చెప్పుద్ది. అవునండి ఎగ్జాక్ట్, ఇది కరెక్ట్, ఎవడో కావాలనే డాక్టర్ చేస్తున్నాడు. సరే అయితే ఎవరో అతని గైనకాలజిస్ట్ అయి ఉంటాడు, ఎందుకంటే ఆడపిల్లలు ఆపరేషన్ చేసేటప్పుడు డెలివరీ చేసేటప్పుడు మొత్తం ఇంజెక్షన్ చేస్తారు, అదే మెడిసిన్ వాడతారు, అదే మెడిసిన్ వాసన వచ్చేది. అయితే ఇదేదో డాక్టర్ అని. అయితే అప్పుడు రేణు నీకు ఆ ఏజెంట్ పేరు తెలుసా అని చెప్పి సోఫియా ఫ్రెండ్ని అడుగుతుంది. నెంబర్ తెలుసు అంటే, నెంబర్ అయితే నువ్వే వెళ్ళంటే నేను వెళ్ళను బాబోయ్ అని అంటుంది. సరే నేను వెళ్తానని చెప్పి దుర్గ అంటుంది. అప్పుడు ఏజెంట్ వస్తాడు, ఏజెంట్ ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయినప్పటికీ లోపల వస్తాడు. ఈలోపు వచ్చి ఏంటి వచ్చావా, వచ్చిందా, రెడీగా ఉందా, ఈ బట్టలు మార్చుకో, నేను అట్టేపోయి తిరుగుతాను, ఏం పర్లేదు మార్చుకో అంటాడు వాడు. అని అంటే అదేంటి అని ఒక కథ చెప్పుద్ది, ఒక నక్క మేక కథ అని ఒక కథ చెప్తుంటుంది అనమాట. అదా అని చెప్పి ఏంటి అబ్బా నువ్వు ఇప్పుడు నా బోన్లోకి వచ్చావు, ఇప్పుడు చూడని చెప్పి తన్ని అది రేప్ చేయాలని ట్రై చేస్తుంటాడు. ఈలోపు కూడాని తన కృష్ణ అనే డెలివరీ బాయ్ ఫాలో అవుతాడు. ఈ మధ్యలో పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే తన్ని ఆపేస్తారనమాట. ఆగాగు పక్కన పెట్టు నీ బండికి లైసెన్స్ ఉందా అది ఉందా అని అడుగుతుంటారు. ఈలోపు మణికంఠకి ఫోన్ చేస్తే అదేంటయ్యా నువ్వు వెళ్ళలేదా, ఆ అమ్మాయిని మళ్ళీ ఏదైనా చేస్తాడు కదా అంటే గమ్మున వెళ్ళి అంటాడు. ఈలోపు సార్ అక్కడ నేను ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన అతన్ని నేను కనిపెట్టాను సార్, ఒక గ్యాంగ్ని ఇవ్వండి సార్, నాకు ఒక 20 మందిని, నేను ఆ గ్యాంగ్తో వెళ్ళి వాడిని పట్టుకుంటానంటే సరే పద అని చెప్పి తీసుకెళ్ళి ఇంకొక కార్యక్రమాన్ని తీసుకెళ్ళిపోదు. అదేంటి సార్ ఆ ఒక అమ్మాయి బ్లైండ్ అమ్మాయి కష్టాల్లో ఉంది సార్, ముందు అమ్మాయి ఏంటి ఏం కష్టాలు ఏమి లేవు తర్వాత వెళ్దాం అని చెప్పి అలా మళ్ళించేస్తాడు. ఈలోపు తను డెలివరీ బాయ్స్ అందరూ కనిపెట్టేస్తారనమాట పలానా చోట ఉందని చెప్పి. అప్పుడు డెలివరీ బాయ్స్ని అందరినీ వచ్చామంటాడు. వాళ్ళందరూ వచ్చి ఈలోపు ఏం చేస్తారంటే తన లోపల అన్నీ తప్పించుకుంటూ ఉంటుంది అనమాట. పాపం తప్పించుకుంటూ ఉంటే ఆడు కింద పడిపోయి అద్దం పగిలిపోయి కూర్చిపోద్ది అనమాట. ఈలోపు డెలివరీ బాయ్స్ అందరూ వచ్చేసి వాడిని పట్టేసుకుని దొంగన కొడుకు ఇవన్నీ నువ్వే చేస్తున్నావా అది ఇదని పట్టేసుకుంటారు. ఈలోపు అక్కడ పోలీసు వాళ్ళు వస్తారు. ఈలోపు డీజీపీకి మణికంఠ అన్నవాడు ఫోన్ చేస్తాడనమాట. ఎస్ఐ సార్ నేను ఎంత చెప్పినా నాకు నా హై అథారిటీస్ నాకు కోఆపరేట్ చేయట్లేదు సార్ ఇదని అడిగితే తను స్పెషల్గా ఆ డీజీపీ గారు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఏంటి ఎలా జరిగింది ఏంటి అని అడుగుతుంటారు. అని అడిగితే ఒక మెడిసిన్ ఇస్తారనమాట. ఆ మెడిసిన్ ఇస్తే
చెప్తే నిజాలన్నీ చెప్పేస్తారనమాట. ఏంటని అడిగితే నాకు అప్పుడు గతం చెప్తూ ఉంటాడనమాట ఈ కిడ్నాపర్, ఈ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నవాడు. అప్పుడు అంటూ ఉంటాడనమాట, ఏమని, నేను ఒక గైనకాలజిస్ట్ని, ఒక మంచి పేరున్న గైనకాలజిస్ట్ని, నేను ఇలాగే నా దగ్గరికి వచ్చిన అబార్షన్ దగ్గరికి వచ్చిన ఆడపిల్లలందరినీ కూడా నేను కిడ్నాప్ చేసి వాళ్ళని నేను వాడుకుంటున్నాను, అది ఇదని చెప్పేస్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే మరి ఏంటంటే నాకు భార్య ఉండేది, నా భార్య అస్తమాటుకొని నన్ను పిల్లలు కావాలని ఫోర్స్ చేసేది. పిల్లలు ఏముంది ఇవాళ ఏంటి, మళ్ళీ తన పిల్లలు పుడితే తనకు అందం పోతుందని, తనంటే నాకు చాలా ఇష్టం, నా భార్య అంటే, పిల్లలు పుడితే తన అందం పోతుంది అని చెప్పి, వద్దు పిల్లలకు ఏముంది, ఇప్పుడు పిల్లలు గట్రా ఏమీ వద్దు, కావాలితే మనకి ఐవీఎఫ్ బోల్డెన్ ప్రాసెస్ వచ్చాయి కదా, అలాగ వెళ్దాంలే, ఇప్పుడు కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దాం అంటే అని అంటే సరే అని చెప్పేసి అలాగంటే ఈలోపు తన భార్య మీద అనుమానం వచ్చి సీసీ కెమెరా ఫిట్ చేస్తాడు లోపల. ఈలోపు వెళ్ళి వచ్చినప్పటికీ అనుమానం అనేది ఎక్కువైపోయింది. వచ్చి ఏంటి నువ్వు ఇంత లేట్ అయింది ఏంటి, ఇంట్లో నేను సీసీ కెమెరా పెట్టానని బయట నడుపుతున్నావా నువ్వు వ్యవహారం అని చెప్పేసి గట్టిగా అడుగుతాడు. ఏంటి నేను నీతో కాపురం చేయండి, నాకు డైవర్స్ ఇచ్చేయి, ఏంటి ఈ సాధింపు ఏంటి నాకు గట్టిగా అడిగితే ఫట్మని కొట్టేస్తాడనమాట. కొట్టేయగానే పడిపోతుంది అనమాట. వాడు కోపంలో కొట్టేసి పడిపోతే వాడు కొంత సైకోలా బిహేవ్ అయిపోతాడు అనమాట. అప్పుడు అది చచ్చిపోద్ది అనమాట పాపం. ఇంకా అక్కడి నుంచి అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు. తప్పు చేసిన తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు అంటే తప్పు చేసిన వాళ్ళనే వాడు ఇదనమాట. తప్పు చేసిన వాళ్ళే కదా నా దగ్గరికి వచ్చి, ఆడవాళ్ళు అందరూ అంతే, అందుకనే వాళ్ళకి నేను గుణపాఠం చెప్పాలని నేను ఇలా చేస్తున్నానని అన్నీ చెప్పేస్తే ఇలాంటి పనులు చేస్తున్నావా, ఒక తల్లిరా, నిన్ను కన్నది కూడా, ఈ లోపు దుర్గ వస్తుంది లోపల, నిన్ను కన్నది కూడా ఒక తల్లే కదా, ఎందుకు నువ్వు ఆడపిల్లల్ని, ఒక చాలా పవిత్రమైన వృత్తి నువ్వు గైనకాలజిస్ట్ అంటే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా, అది ఇదండి, ఏంటి సిగ్గుగా, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తప్పుడు పని చేసి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు ఉంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు వాడిని పోలీసులు అరెస్ట్ చేసేస్తారు, పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు. పోలీస్ స్టేషన్లో పెట్టేసిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళని మళ్ళీ అలాగేలాగా మాయమాటలు చెప్పేసి మణికంఠని ఎస్ఐ మణికంఠ గట్టిగా కొట్టేసి ఆడు పారిపోతాడు. మణికంఠ ఫోన్ పట్టుకుని, ఈలోపు మణికంఠ లాస్ట్లోని చిన్న ఇంత వాయిస్ మైక్ ఉంటుంది అనమాట, అందులోని నేను ఏదైనా అవుతే నా కళ్ళు దుర్గకి దానం చేయండి అని చెప్పి రికార్డ్ చేస్తాడు. ఈలోపు ఆ ఫోన్ పట్టుకొని ఎక్కడున్నావు నేను అని చెప్పేసి కానిస్టేబుల్ ఎస్ఐ మణిలా మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపేమో బయటకు వస్తే ఏంటి తప్పించుకుందాం అని, ఇంక నువ్వు తప్పించుకోలేవు, ఆ మణికంఠని చంపేశాను, ఆ ఎస్ఐ మణికంఠని చెప్పేశాను, ఇప్పుడు నీ పని చెప్తానని చెప్పి ఆ కూడా ఉన్న కృష్ణని ఇద్దరిని మొత్తాన్ని టార్చర్ చేసి ఇద్దరు తప్పించుకోవటం అలా కింద మీద పడుతూ ఉంటారు. నేను పెట్టేశాను. ఇప్పుడు ఆ అమ్మాయిలందరూ కూడా ఆ అమ్మాయిలు ఎక్కడెక్కడ పెట్టాడో ఆ అడ్రస్లు అన్నీ చెప్పేస్తాడు అనమాట. ఆ పూనకోలో నిన్ను ఎలాగో చంపేస్తున్నాను కదని చెప్పేసి ఈ లోపు ఏం చేస్తుందంటే అక్కడ కిరసనాల డబ్బా ఉంటే కిరసనాల మీద ఒలిగిపోతుంది అనమాట ఆ కిడ్నాప్ చేసే వ్యక్తికి. ఒలిగిపోతే ఈ లోపు అగ్గి పెట్టుతుంది. ఇగో నా దగ్గర అగ్గిపెట్టి ఉంది, నువ్వు మర్యాదగా వెళ్ళిపోతావా లేదంటే నీకు అగ్గిపుల్ల వేసేస్తాను, నేను అగ్గిపుల్ల వేసాననుకో నువ్వు తగిలిడిపోతావు అని చెప్పేసి అని అంటాడు. అని చెప్తే అయితే నువ్వు అలా తీస్తాను తలుపు తీస్తాడు అనమాట. తలుపు తీసి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చినట్టు కీడు వెనకాల పరిగెట్టుకుంటూ వస్తే అగ్గిపుల్ల వేసేస్తుంది అనమాట. అగ్గిపుల్ల వేసేస్తాడు, కాలిపోతుంది అని మొహం అదంతా కాలిపోద్ది. వాడు డాక్టర్ కదా, గబగబా వెళ్ళి మొత్తానికి అదంతా దుప్పట్లో అవన్నీ వేసేసుకుని మొత్తానికి ఆరిపేసుకుంటాడు. ఈలోపు వచ్చి ఫట్ అని చెప్పేసి కొట్టేస్తూ ఉంటాడు. ఒక పార్క్ ఉంటుంది, పరిగెత్తుకుంటూ వస్తే అక్కడ పార్క్లోకి వెళ్ళిపోతే ఫట్ మని కొట్టేస్తే ఇలా కింద మీద పడితే అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటే ఆ బండరాయి మీద పడిపోయి చచ్చిపోతాడు అనమాట. బండరాయితో కొట్టేస్తే చచ్చిపోతుంది. ఈ లోపు హాస్పిటల్లో ఉంటుంది. హాస్పిటల్లో ఉంటే అప్పుడు తనకు కంటి చూపు వచ్చేది. ఏంటి ఏమైందని అడిగితే అంత చెప్తుంది. ఈ కంటి చూపు, ఈ కళ్ళు డోనర్ ఎస్ఐ మణికంఠవి, అతని ద్వారా నీకు చూపు వచ్చింది, నువ్వు బ్లైండ్ అయినా కూడా ఇంతమంది ఆడపిల్లలు ప్రాణాలని కాపాడావు, నువ్వు చాలా వీరవనితవు నువ్వు అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తారు తన్ని. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఇది తప్పగా చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయో తెలియట్లేదు. బయటికి వెళ్తుంటే మనం ప్రతిదీ నమ్మి బయటకు వెళ్తాం, అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మనం బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఆ బ్లాక్మెయిల్ నుంచి బయటికి మనం తెలివిగా బయటికి రావాలి. అలాగే పక్క అమ్మాయికి ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నాకెందుకులే అని వదిలేకండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మనకులాంటి ఆడపిల్లలే కదా, దానికోసమని నేను ఈ వీడియో చేశాను. బాయ్ ఫ్రెండ్స్.